హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను అండి. హాట్ వాటర్లో పాలకూర వేసుకుంటున్నాను. కొంచెం వేడి పెట్టుకుంటే చాలు. దీన్ని తీసి దీంట్లో కూల్ వాటర్లో వేసేస్తున్నాను. హాట్ వాటర్లో తీసి కూల్ వాటర్ ఐస్ క్యూబ్ వేసుకున్నాను నేను. బాగా చల్లగా ఉంటుందని ఈ విధంగా వెంటనే మనం కూల్ వాటర్లో వేసుకుంటే ఆకు అనేది గ్రీన్గా కలర్ పోకుండా నల్లబడకుండా గ్రీన్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ తీసేసి అన్ని వాటర్లో వేసి దీన్ని వేసేస్తున్నాను. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం, వాటర్ అన్నీ వదిలేదాకా. ఆ చల్ల వాటర్లో వేసుకుంటే మనకి చూడండి గ్రీన్గా కూడా ఉంది ఆకు. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ మిక్సీ గిన్నెలు వేసేసుకుంటున్నానండి పాలకూర. ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవే కారం అండి, పొడిక చిల్లీ పౌడర్ వేయండి. నేను కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పెట్టేస్తాను. అల్లము వెల్లుల్లి కూడా ఒక ఇంచు హాఫ్ చెక్క తీసుకున్నా. అవి కూడా మొత్తం మిక్సీ పట్టుకుంటాను. నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. పన్నీర్కి వేపుదాము. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను నేను. ఇవి వేసేసి ఫ్రై చేసుకుందాం. మనకు వేగినాయండి. పన్నీరు తీసేస్తున్నాను. కూర కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాను నేను, రెడ్గా కూడా వేయించలేదు. మనం ఇప్పుడు దీంట్లో చెక్క మొగ్గ ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాము. కరివేపాకు, జీడిపప్పు కూడా వేసాను కొన్ని. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పాలకూర వేసేస్తున్నాం. ఇదంతా ఆయిల్లో కలుపుతాము. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపో సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, ధనియాల జీలకర్ర పౌడరు, మనకి పాలకూర అంతా చూడండి దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము హాఫ్ బాయిల్ చేసుకున్న పన్నీర్ ముక్కలు దీంట్లో వేసేస్తున్నాను.
ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కొంచెము కస్తూరి మెంతి వేస్తున్నాను. మనకు రెడీ అయ్యిందండి కర్రీ. చూడండి ఏ విధంగా మనకి అంత దగ్గరికి వస్తే చాలు. ఇది పాల మీద మేగడ అండి. పాల మీద మేగడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను. ఫ్రెష్ పాల మీద మేగడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయింది. ఈ విధంగా ఇది రోటీలేక బాగుంది, చపాతీలేక బాగుంటుంది, మామూలు రైస్ లేక కూడా బాగుంటుందండి. దీనికి స్టవ్ కట్టేస్తున్నాను. కర్రీ రెడీ అయింది. చివరిలో మనం పాల మీద మేగడ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి.